హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబేజీ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మనకి క్యాబేజీ పచ్చడి వచ్చేసి రైస్లోకి అలాగే దోశ, ఇడ్లీలోకి చాలా రుచిగా ఉంటుందండి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీరే అంటారు చాలా బాగుందండి అని చెప్పి. సో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చడి కోసం ముందుగా ఇలా ఒక క్యాబేజీని తీసుకోవాలి. నేను ఇక్కడ ఇందులో వచ్చేసి సగంతోనే చేస్తున్నాను అనమాట పచ్చడి. ఎందుకంటే మనకి ఇది కొంచెంతో చేసిన మనకి పచ్చడి క్వాంటిటీ అనేది సో ఎక్కువ వస్తుంది అనమాట. సో నేను హాఫ్ క్యాబేజీతోనే చేస్తున్నాను అనమాట. చక్కగా ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి, మనకి పచ్చడి చాలా రుచి వస్తుంది అనమాట. చక్కగా దీన్ని ఇలా బద్దగా కట్ చేసుకొని ఫస్ట్, తర్వాత చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, మనం వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకొని మనము దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం దీన్ని ఆయిల్లో మగ్గిస్తాం కాబట్టి సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదు, త్వరగానే మగ్గిపోతుంది. చూడండి, మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకుని చక్కగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను అనమాట. అలాగే దీనిలోకి మనం మంటకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా చక్కగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి మేము కొంచెం వేస్తున్నాం అనమాట, ఎందుకంటే చాలా మంట ఉన్నాయన్నమాట. సో కొద్దిగానే వేస్తున్నాము. కడాయి పెట్టుకొని కడాయిలో పచ్చిమిర్చి అన్నిటిని వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చిని ఇలా 2 సగాలుగా వేసుకొని చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని చక్కగా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మంట లేకపోతే కొంచెం ఎక్కువగానే పెడతాయండి. ఇవి మాకు కొంచెం మంట ఉన్నాయి కాబట్టి సో తక్కువగా వేసుకున్నాం అనమాట. ఇలా క్యాబేజీ పచ్చడి మనకి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట, చాలా బాగుంది. దోశల్లోకి అయితే ఇంకా బాగుంది అనమాట. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ మనకి పచ్చిమిర్చి వచ్చేసి వేగిపోయి తీసి మిక్సీ జార్లో వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆయిల్ లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ క్యాబేజీని అందులో వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకొని క్యాబేజీని మనం మగ్గించుకోవాలి. ఇలా క్యాబేజీ అంతా వేసేసుకున్న తర్వాత గరిటెతో కింద నుంచి పైకి ఇలా కలుపుకుంటూ చక్కగా మగ్గించుకోవాలి. ఇలా మనం ఆయిల్లో మగ్గించుకోవడం వల్ల ఏంటంటే క్యాబేజీ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుందండి. సో ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి. దీనిలోకి మన టేస్ట్కి సరిపడా కొద్దిగా చింతపండును తీసుకొని మనకి క్యాబేజీ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండును వేసుకొని మగ్గించుకోవాలి. ఎలాగో మనకి క్యాబేజీ ఆకుల నుంచి వాటర్ అని వస్తాయి కదా, సో ఇందులోనే చింతపండు వేసేసుకుంటే మనకి అది కూడా మనకి వెట్ అయిపోతుంది అనమాట. ఇలా చింతపండును కూడా వేసేసుకుని చక్కగా ఆ క్యాబేజీ చింతపండు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మనకి పచ్చడి చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం కూడా వాటర్ అనేవి ఉండకూడదండి, వాటర్ లేకుండా మగ్గించుకోవాలన్నమాట. చూడండి, ఇందులో కొంచెం కూడా వాటర్ అనేవి లేవన్నమాట. సో ఈ విధంగా దీన్ని మగ్గించుకోవాలి. వాటర్ ఉంటే ఏంటంటే మనకి పచ్చడి అనేది పల్చగా అయిపోతుంది. సో మనకి వాటర్ అనేవి లేకుండా చక్కగా ఈ విధంగా పూర్తిగా మగ్గించేసుకోవాలి. మగ్గించేసుకొని ఫస్ట్ మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫస్ట్ వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం వీటితో పాటు క్యాబేజీని కూడా వేసేస్తే అది పచ్చిమిర్చి నలిగేలోపు ఈ క్యాబేజీ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. మరి అంత మెత్తగా అయితే మనకి పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. సో కొంచెం ఆకులుగా ఉంటేనే బాగుంటుంది. అందుకని ఏంటంటే ముందుగా పచ్చిమిర్చిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న క్యాబేజీ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, కొంచెం బరకగానే ఉండాలి. చూసారు కదా, మనకి పచ్చడి వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట.
ఇలా ఉంటేనే మనకి రైస్లో కూడా బాగుంటుంది, మరీ మెత్తగా చేసుకుంటే బాగోదన్నమాట. సో ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని చక్కగా ఒక బాక్స్లోకి వేసేసుకొని తాలింపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో కొద్దిగా ఎండుమిర్చి అలాగే కొద్దిగా మినపప్పును వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలను వేసుకోవాలి. మనకి తాలింపు అనేది దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇలా తాలింపులోనే మనం ఇలా పచ్చడిని వేసుకొని స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట. సో చూసారు కదా క్యాబేజీ పచ్చడిని ఎలా చేసుకోవాలో, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వినీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.